అందరికీ నమస్తే అండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి సంబంధించి ఈ మధ్య కొన్ని వాయిస్ రికార్డులు, కొన్ని ఆడియో రికార్డులు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక 4 రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ నియోజకవర్గంలో 200 కోట్ల అవినీతి జరిగింది ఈ 2 ఏళ్లలో అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు సాక్షి మీడియా అండ్ వైసీపీ వాళ్ళు బాగా హైలైట్ చేస్తూ ఇదిగో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అవినీతికి ఇది ఉదాహరణ, టీడీపీ నాయకుడే ఈ వ్యాఖ్యలు చేశారు అనేది బాగా హైలైట్ చేశారు. దాంతో ఒక రకంగా పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళింది, ఎమ్మెల్యే గారు కూడా డిఫెన్స్లోకి వెళ్ళారు. అది జరిగిన తర్వాత నిన్న మొన్న కొన్ని ఆడియో మెసేజెస్ బాగా వైరల్ అవుతున్నాయి. అక్కడ కాంట్రాక్టర్ శ్రీనివాస్ చౌదరి అని ఒక ఆయన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి వర్గం, ఆయనకు అండ్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ఒక డిస్కషన్, ఎప్పుడో ఒక 1 year బ్యాక్ జరిగిన డిస్కషన్ బాగా వైరల్ అయింది. నీకు కాంట్రాక్ట్లు ఇవ్వను, కావాలంటే నెల నెల ఎంత కావాలో చెప్పు ఇస్తాను అని ఎమ్మెల్యే గారు అడిగిన ఆడియో రికార్డ్ బాగా వైరల్ అయింది. అది ఏడాది క్రితం. అలాగే ఒక సబ్ రిజిస్ట్రార్కి నెలకు 1,50,000 ఇవ్వాలి, ఇవ్వకపోతే నువ్వు సెలవు పెట్టేసి వెళ్ళిపో అని ఎమ్మెల్యే గారు అడిగిన ఒక ఆడియో మెసేజ్ కూడా బాగా వైరల్ అయింది. ఇది నిజానికి ఒరిజినల్ అంటే ఇది ఒరిజినలా లేదంటే ఫ్యాబ్రికేటెడ్ ఏమైనా మార్ఫింగ్స్ చేశారా అనేది అయితే పూర్తిగా నిర్ధారణ జరగలేదు. దీని మీద లీగల్గా ఎంక్వైరీ జరుగుతోంది. ఎందుకంటే దీనిలో ఎమ్మెల్యే గారు వాయిస్ కాస్త మార్చినట్టుగా చెప్తున్నారు. సో కాంట్రాక్టర్తో ఆయన మాట్లాడింది అయితే వాస్తవమే, అది ఇద్దరు కూడా ఒప్పుకుంటున్నారు. బట్ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడింది మాత్రం నెలకు 1,50,000 ఇవ్వాలనేది మాత్రం ఫ్యాక్ట్ కాదు. అందులో ఎడిటింగ్స్ మార్ఫింగ్స్ ఉన్నాయనేది వీళ్ళ వాదన అనమాట. అది ప్రస్తుతానికి పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు కొత్త ఏమీ కాదు. చాలా నియోజకవర్గాల్లో బరితెగింపు వ్యవహారాలు, విపరీతమైన చిల్లర కరప్షన్ జరుగుతున్నమాట కొత్త ఏమీ కాదు. అంటే ఈ నియోజకవర్గంలో ఏంటంటే జరుగుతున్న అవినీతి కంటే ప్రచారం ఎక్కువ ఉంది. సో అన్ని నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ ఈయనకు రాజకీయ శత్రువులు ఎక్కువ. ప్రభాకర్ చౌదరి గారిని కాదని ప్రసాద్ గారికి సీట్ ఇచ్చారు. సో అక్కడ ప్రభాకర్ చౌదరి గారి వర్గము ఉంది అండ్ ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఈయన ఆ సమన్వయం చేసుకోవడంలో, ఆ కోఆర్డినేట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, పార్టీ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం, ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం, ఆ క్యాడర్ మేనేజ్మెంటు, పొలిటికల్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంట్ పెద్దగా అవగాహన లేకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. ఒక రకంగా ట్రాప్లో పడ్డారు. అవి ఇప్పుడు చిలికి గాలివానగా మారాయన్నమాట. ఎంతగా అంటే ఈయన ప్రత్యర్థులు ఈయనకంటే చాలా స్పీడ్గా ఉన్నారు. ఈయన రాజకీయ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు ఈయనకంటే చాలా స్పీడ్గా ఉన్నారు మేనేజ్మెంట్ వ్యవహారాల్లో. కొన్ని ట్రాపింగ్స్, కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్. ఉదాహరణకు ఈయన ఏదో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ఒక బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు 2 కోట్లకి. సో ఆ బ్యాంక్ గ్యారంటీ ఫేక్, యాక్సిస్ బ్యాంక్ గ్యారంటీ ఫేక్ అని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేశారు. నిజానికి ఆ బ్యాంక్ గ్యారంటీ ఒరిజినల్ అనే బ్యాంకే లెటర్ ఇచ్చింది, అది ఒరిజినలే. కానీ అది ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించాడు ఈయన అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు మొత్తం అందరికీ లీక్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. అంటే అట్లా ఈయనకు వ్యతిరేకంగా అబద్ధాల సృష్టి, ఫేక్ డాక్యుమెంట్ల సృష్టి కూడా ఆ నియోజకవర్గంలో ఎక్కువ పెరిగింది. దానివల్ల ఇక్కడ ఎమ్మెల్యే గారు డిఫెన్స్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఏం చేయాలి? పార్టీ పెద్దలు పట్టించుకోవాలి, నిజంగా అక్కడ జరుగుతుందా లేదా. అంతిమంగా ఎవరికి నష్టం? అది పార్టీకి నష్టం. ఫస్ట్ ఎమ్మెల్యేకి నష్టం, తర్వాత పార్టీకి నష్టం. అండ్ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు కూడా కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో అది కొత్త ఎమ్మెల్యేలకు కొంత ట్రైనింగ్ ఇవ్వడం కానీ, కొంత చెప్పడం కానీ, అండ్ అక్కడ ఉన్న గ్రూపులను సరిదిద్దడం కానీ, ఫస్ట్ ఆ జోనల్ కోఆర్డినేటర్ పట్టించుకోవాలి. జోనల్ కోఆర్డినేటర్ల వలన కాకపోతే పార్టీ పెద్దలు పట్టించుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టిన సమస్య కూడా అదే. ఒకప్పుడు టీడీపీలో ఉన్న స్ట్రక్చర్ వైజ్ లీడర్షిప్ ఇప్పుడు లేదు. ఇప్పుడు జోనల్ కోఆర్డినేటర్ల మాట కూడా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు, అండ్ అక్కడ ఉన్న నాయకులు కూడా వినే పరిస్థితి లేదు. సో ఏదైనా నియోజకవర్గంలో అంటే ఇక్కడ ఎవరు బయటపెడుతున్నారు ఈయనకు సంబంధించి, ఈయనకు వ్యతిరేకంగా ఎవరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఈయనకు వ్యతిరేకంగా ఎవరు ఓపెన్గా మాట్లాడుతున్నారు? పార్టీ వాళ్ళే, అదే కమ్యూనిటీ, అదే పార్టీ. దానివల్ల ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. పోనీ ఏమైనా ఈయన అవినీతి చేస్తున్న దానికి ఆధారాలు ఏమైనా చూపించారా? ఆధారాలు చూపించిన కొన్ని ఆధారాలు కూడా ఫేక్ డాక్యుమెంట్లు. సో అందుకే కొంత విస్తృతమైన చర్చ అయితే జరుగుతోంది. అది చివరికి వెళ్ళి వైసీపీకి ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఓవరాల్గా
జోనల్ గతంలో ఏంటంటే చంద్రబాబు గారి చుట్టుపక్కల సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు అండ్ నారాయణ గారు, లేకపోతే ఈ వివి చౌదరి గారు, ఇట్లా కొంత ఒక బ్యాచ్ ఉండేది, ఒక 4-5 ఉండేవాళ్ళు గతంలో సీఎం చంద్రబాబు గారి పక్కన. వాళ్ళు ఏంటంటే కొన్ని జిల్లాలను 3 జిల్లాలకు 2 జిల్లాలకు వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు, అక్కడ ఎమ్మెల్యేలతో నిత్యం టచ్లో ఉండేవాళ్ళు. సో వీళ్ళు రాజకీయ గురువులుగా ఉండేవాళ్ళు అండ్ సీఎం గారికి అంటే బాస్కి ఎమ్మెల్యేలకి మధ్యలో వీళ్ళు వారధులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు టీడీపీలో ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కోసమే జోనల్ ఇన్ఛార్జీలను పెట్టారు. ఎమ్మెల్యేలకి పార్టీకి ఏమైనా గ్యాప్స్ వస్తే జోనల్ ఇన్ఛార్జీలు మాట్లాడాలని, నియోజకవర్గాల్లో ఏదైనా సమస్య వస్తే జోనల్ ఇన్ఛార్జీలు మాట్లాడాలని. కానీ ఈ జోనల్ ఇన్ఛార్జీలు కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర లేదంటే నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు ఇవ్వడానికి పరిమితం అవుతున్నారు తప్ప అంతకుమించి సమస్యలు పరిష్కరించే వరకు వెళ్ళలేకపోతున్నారు, అంత మెచ్యూరిటీ చూపించలేకపోతున్నారు. పోనీ పార్టీలో లోకేష్ గారు సీఎం గారు ఏమైనా పట్టించుకుంటారంటే వీళ్ళకి అంత ఖాళీ ఉండట్లేదు. సో లోకేష్ గారి టీంలో ఎవరైనా పట్టించుకుంటారా ఆయన తరపున అంటే ఆయన అసలు దొరకరు, ఎవరికి దొరికే రకం కాదు. సో ఇలా కొన్ని సమస్యలు అయితే పార్టీలో ఉన్నాయన్నమాట. సో ఇది కేవలం పార్టీ సృష్టిస్తున్న సమస్య, పార్టీ పెంచి పెద్దది చేస్తున్న సమస్య. అది చివరికి పార్టీనే చుట్టుకుంటుంది, పార్టీనే ముంచుతుంది అనేది అయితే ఖచ్చితం. థ్యాంక్ యూ.